చూడండి గోల్డ్రపు ఆయిల్ డబ్బా. ఇది వేస్ట్ చేయడం ఎందుకని అన్ని ఆయిల్ డబ్బాలు యూజ్ చేస్తున్నాను నేను. 5 లీటర్ల క్యాన్ వస్తుంది కదా గోల్డ్రప్. ఇప్పుడు నేను ఇక్కడ కింద 3 హోల్స్ చేశాను. అలాగే ఇది పైన పార్ట్ ఉంటుంది కదా, అది ఒక సీకు హీట్ చేసి ఇదంతా నేను తీసేసానండి పైన క్యాపు. ఇప్పుడు ఇందులో మట్టి ఇసుక పోసి 1 డే గ్యాప్ ఇచ్చి ఏదన్నా మొక్క పెట్టుకుందాం. ఇదండి, ఇది కొబ్బరికాయ పీసు మొత్తము. కిరాణా షాపులు మనకు తెలిసే ఉంటాయి కదా, వాళ్ళను స్టోరేజ్ చేసి ఉంచమని అంటే ఉంచుతారు వాళ్ళే. ఇదండి, ఇందులో కొనకు పెడుతున్నాను లాస్ట్లో. ఇప్పుడు మట్టి ఇసుకపోద్దాం. ఇదండి, ఈ బ్యాగ్లో ఉంది. ఇలా పోసుకుందాం, మొత్తం ఫిల్ చేద్దాము. మొత్తం అంటే ఇంతవరకే కాదు, ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచాలి. మళ్ళీ మొక్క పెట్టిన తర్వాత మట్టి కుంగిన తర్వాత మళ్ళీ నిండా పోసుకోవాలి మొక్క ఎన్నుకున్న తర్వాత. ఓకేనా అండి? ఇప్పుడు ఇసుక పోసాను అడుగులో, ఇప్పుడు మట్టి పోద్దాం పైన. చూడండి, ఇప్పుడు మట్టి తీసుకుందాము, మట్టి ఫిల్ చేసుకుందాం. చూడండి, వాటర్ పోసేసుకొని ఒక 2 డేస్ ఇది వాటర్లో కుంగేటట్టు చేసి తర్వాత మొక్క పెట్టుకుందాము. మొన్న విత్తనాలు వేశాను కదా, గోకరకాయ, వంకాయ, ఇంకా కొన్ని మొలకలు ఉన్నాయి, అవి ఎందులో పెడదామో డిసైడ్ చేద్దాము. ఇందులో కూడా ఒక మొక్క పెట్టుకుందాము, అది తర్వాత చూపిస్తాను. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఈ విధంగా చేసుకోండి ఎవరైనా సరే, వేస్ట్ చేయకుండా డబ్బాలు.